తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగ సంక్రాంతి. 3 రోజుల పాటు ఈ పండుగను గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటాం. భోగి, సంక్రాంతి, కనుమ పండుగ జరిగే 3 రోజులు పల్లెటూర్లన్నీ పండుగ వాతావరణంతో కళకళ్లాడుతూ ఉంటాయి. అయితే సంక్రాంతి పండుగ కోసం సొంతూళ్లకు వెళ్లే చాలా మంది కనుమ రోజు సాయంత్రం తిరిగి బయలుదేరేందుకు ట్రై చేస్తారు. కానీ ఆ రోజు ప్రయాణాలు చేయడం మంచిది కాదు. మరుసటి రోజు బయలుదేరాలి. మన పెద్దలు ఎందుకు చెప్తారో కారణాలున్నాయి. కనుమ రోజు చెట్టు మీద ఉన్న కాకులు కూడా కదలవు అనే సామెత ఉంది. అయితే కనుమ రోజు అసలు ప్రయాణం ఎందుకు చేయకూడదు, చేస్తే ఏమవుతుంది చూద్దాం. కనుమ అంటే పశువుల పండుగ. రైతులకు వ్యవసాయ క్షేత్రంలో పంటలకు సహాయపడిన పశువులను అవి చేసిన సహాయానికి కృతజ్ఞతగా పండిన పంటను తామే కాకుండా పశువులు, పక్షులతో పాలు పంచుకునే రోజుగా కనుమను చెప్తారు. పల్లెల్లో పశువులే సంపద. అవి ఆనందంగా ఉంటేనే ఉత్సాహం, ఆనందం. పంట పొలాల్లో వీటి పాత్ర ఎంతో ఉంటుంది. వాటిని గౌరవించి శుభ్రంగా అలంకరించి పూజించి వాటిని ప్రేమగా చూసుకునే రోజే కనుమ. కనుమ రోజున ప్రయాణాలు చేయవద్దు అని చెప్పడం వెనుక కొన్ని కథలు ప్రాచుర్యంలో ఉన్నాయి. అందులో ఒకటేంటంటే, గతంలో ఎక్కడికి ప్రయాణం చేయాలన్నా ఎడ్ల బండులే దిక్కు. కనుమ రోజు ఎద్దులను అలంకరణ చేసి ప్రత్యేకంగా పూజిస్తారు. దీంతో పాటు ఆ రోజు వాటికి ఇష్టమైన మేత వేసి వాటికి రెస్ట్ ఇస్తారు. ఆ ఒక్కరోజైనా కష్టపెట్టకుండా ఉండాలి అనే గొప్ప భావనతోనే ఎడ్ల బండులు కట్టకుండా చూసేందుకే కనుమ రోజు ప్రయాణం వద్దని చెప్తారు. నోరు లేని జీవాలకు రైతిచ్చే గౌరవానికి ప్రతీకే కనుమ పండుగ. ఇంకొక కథ ఏమిటంటే, కనుమ రోజు చనిపోయిన మన పూర్వీకులు భూమి మీదకొస్తారు. చాలా చోట్ల వీరిని గుర్తు చేసుకుంటూ పిండి వంటలు చేస్తారు. దీనివల్ల వారి ఆశీర్వాదాలు లభిస్తాయి. వారికి ఇష్టమైన పిండి పదార్థాలు, మద్యం మొదలైనవి చేసి పెట్టి ప్రసాదంగా వాళ్ళు స్వీకరించమని కోరతారు. కనుమ రోజు ఇంట్లో వారందరూ కలిసి అక్క చెల్లెళ్ళు, అల్లుళ్లతో కలిసి కనుమ పండుగని ఘనంగా జరుపుకుంటారు. ఉదయాన్నే పశువులను పూజించి మధ్యాహ్నం పితృదేవతలకు ప్రసాదాలు పెట్టి సుష్టుగా భోజనం వంటివి చేస్తారు. మన శరీరం కొంత బద్ధకంగా ఉంటుంది అప్పుడు. దీనివల్ల ప్రయాణం చేయడం కష్టమవుతుంది కాబట్టి వద్దంటారు. పెద్దల కోసం విందు భోజనం రెడీ చేయడమే కాకుండా కుటుంబం మొత్తం కలిసి తినాలి అనే నియమం కూడా కనుమ రోజు ఉంటుంది. కాబట్టి ఆ రోజు ఆగి పెద్దలను తలుచుకోవాలని, బంధువులతో కాస్త సమయం గడిపి విశ్రాంతి తీసుకుని మరుసటి రోజున ప్రయాణించాలని చెప్తారు. అత్యవసరమైతే తప్ప ప్రయాణం చేయకూడదని, లేకుంటే ప్రయాణంలో ఇబ్బందులు ఎదురవుతాయని అంటారు.